నామమునకు ఘనత కలుగునుగాక. కీర్తనలు 133 మొదటి చరణం చదువుకుంటున్నాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. దావీదు భక్తుని యాత్రా కీర్తన ఇది. మరి సహోదరులు ఐక్యత కలిగి జీవించేటప్పుడు ఎంతో మేలు జరుగుతుంది, ఎంతో సమాధానం కలుగుతుంది, సంతోషం కలుగుతుందని భక్తుడు ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఐక్యత కలిగి జీవించిన సహోదరులు ఉన్నారు, ఐక్యత లేకుండా జీవించిన సహోదరులు కూడా ఉన్నారు. కాబట్టి ఉదాహరణకు మనం చూసినప్పుడు దేవుని గ్రంథంలో ఎంతోమందిని చూస్తున్నాము. ఐక్యత కలిగి జీవించిన వారిని గురించి మనం గమనించినప్పుడు, ఐక్యతను గురించి ప్రభు చెప్పినప్పుడు మత్తయి సువార్త 18వ అధ్యాయం 19-20 వాక్యంలో, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను ఏకీభవించిన ఎడల అవి పరలోకమందున్న నా తండ్రి వలన అది వానికి దొరుకునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఏలైనగా 2-3 నా నామము పేరట ఎక్కడ కూడి ఉందురో అక్కడ వారి మధ్యలో నేను ఉండానని ఆయనతో వారితో చెప్పాను. దేవుడైన యెహోవా పలికిన మాటలు ఇవి. ఇశ్రాయేలీయులను విడిపించుటకును ఆయన వాడుకున్నాడు. మోషేను అహరోనును ఇద్దరిని కలిసి ఆ పరిచయలో నాయకులుగా నియమించి వాడుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మనం గమనించినప్పుడు పౌలు శీలలు అపోస్తల కార్యము 16వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు చెరసాల్లో వారు ఏకీభవించి పాటలు పాడి ప్రార్థించినప్పుడు చెరసాల తలుపులు తెరవబడింది. మరి సంఘాలన్నీ ఊడిపడినట్టుగా మనం చూస్తున్నాం. అంత మట్టికే కాదు, ఆ చెరసాల నాయకుని కుటుంబము రక్షణ పొందినట్లుగా కూడా మనం చూస్తున్నాం. మరి వారిద్దరూ ఏకీభవించి పాటలు పాడి ప్రార్థించినప్పుడు దేవుడు చేసిన ఆశ్చర్యకారాలు అది. మరి చెడు చేసేదానికి కూడా ఏకీభవించి చేసిన వారు ఉన్నారు. ఉదాహరణకు మనం చూసినప్పుడు అననీయ సఫీరాలు వాళ్ళు ఏకీభవించి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినందున మరి దేవుని యొక్క ఉగ్రత కూడా వారి మీదకి వచ్చినట్టు చూస్తున్నాం. వారి ఇద్దరు ఏకీభవించి వారి స్థలం అమ్మి అపోస్తలుల పాదముల ఎద్ద పెట్టాలని తలంచారు. కానీ వారిలో అపవాది ప్రవేశించి కొంత దాచుకున్నారు. వారు ఇద్దరు ఏకీభవించి మాట్లాడుకొని మరి అననీయ ఆ డబ్బులు తీసుకొచ్చి పేతురు పాదముల ఎద్ద పెట్టినప్పుడు, అననీయ ఇందుకే మీరు స్థలం అమ్మితరా అని అడిగినప్పుడు అందుకేనన్నాడు. పరిశుద్ధాత్మని శోధించుటకు నువ్వు ఎందుకు సిద్ధమయ్యావు అని చెప్పినప్పుడు వెంటనే అక్కడే అతను పడి చనిపోయినట్టు చూస్తున్నాం. పడిచివారు వచ్చి అతన్ని మోసుకొని పోయి సమాధి చేశాడు. జరిగినది ఎరగక సఫేరా వచ్చినప్పుడు ఆమె కూడా మరి అపోస్తలుల దగ్గరికి వెళ్ళినప్పుడు, అమ్మ ఇందుకే ఈ స్థలం అమ్మితరంటే అందుకే అని చెప్పింది. మరి నువ్వు కూడా అబద్ధం ఆడటానికి నీ భర్తతో ఏకీభవించావు, నీ పెనిమిటిని మోసుకొని పోయిన వారి పాదములు వాకిటనే ఉన్నది, నువ్వు కూడా పోమ్మని చెప్పినప్పుడు ఆమె కూడా అక్కడే పడి చనిపోయినట్టుగా చూస్తున్నాం. ఆమెను కూడా పడిచివారు తీసుకెళ్ళి బూడ్చిపెట్టినట్టుగా మనం గమనిస్తున్నాం. మరి ఒకే తల్లికి పుట్టిన బిడ్డలైనా, ఒక గర్భంలో పుట్టిన బిడ్డలైన వారిలో కూడా భేదాలు ఉండి ఉండొచ్చు. ఇప్పుడు కయ్యూను హేబేలు మరి అవ్వ కడుపులో జన్మించిన వారే, ఒకే రక్తం పంచుకొని పుట్టిన వారే, కానీ వారిలో ఒకడు కయ్యూను దేవునికి వ్యతిరేకంగా జీవించినట్టుగాను, హేబేలు దేవునికి అంగీకారంగాన జీవించినట్టుగాను మనం చూస్తున్నాం. మరి పాపం పుట్టిందంటే వారిలో అపవాది ప్రవేశించిందని మనం అనుకోవాలి. ఏశావు యాకోబులు కూడా ఒకే గర్భంలో జన్మించిన వారు, ఒక 5-10 నిమిషాల తేడాలో జన్మించిన వారే, కానీ వారిద్దరి మనస్తత్వం కూడా వేరువేరుగా ఉంటున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఏశావు అడవిలో వేటాడుతూ తల్లిదండ్రులకు అవిధేయుడుగా ఉండి తల్లిదండ్రులకు ఇష్టం లేని పనులు చేసినట్టుగా మనం చూస్తున్నాం. యాకోబు గుడారంలో ఉండి సాధువై తల్లిదండ్రులకు ఇష్టమైన పని చేసినట్టుగా కూడా చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునులారా, ఇద్దరు ఏకీభవించి, ప్రసంగి గ్రంథంలో కూడా ఒక మాట చెప్తుంది, ఇద్దరు ఏకీభవించి నడిచిన ఎడల ఏం జరుగుతుందంటే ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 9-10లో, ఇద్దరి కష్టం చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగానే ఉన్నప్పుడు వాడికి ఏం శక్తి ఉండదు. ఇద్దరు కూడి నడుచుట వల్ల ఒకడు పడిపోయినను మరి ఒకడు అతన్ని లేపును ఆయన చూస్తున్నాం. ఒంటరివాడు పడిపోతే వాడిని లేపువారు ఎవరు ఉండదు. కనుక ఇది ఐక్యత కలిగి ఉంటేనే దేవునికి సంతోషం అని ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునులారా, మనం లోక సంబంధమైన వారితో ఐక్యత కలిగి ఉండటం కాదు, దేవునితో ఐక్యత కలిగి, దేవుని శక్తి, దేవుని ఆత్మబలం పొందుకొని ప్రభుత్వం ఐక్యత కలిగి ఉన్నట్లయితే ఎప్పటికైనా మనకు అపజయం అనేది రానే రాదు. పాపం దూరం చేసుకొని పరిశుద్ధాత్మ దేవుని సహవాసంలో మనం వాక్యంలో ప్రార్థనలో జీవించినట్లయితే ఎవడునూ మనల్ని ఓడించలేదు, మనల్ని పడగొట్టలేడు. కనుక ఆ ఆత్మీయ అనుభవం కలిగి మనం కూడా జీవించినట్లుగా దేవుడు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, మీకు వందనాలు నాయన. మేము ఒంటిగానే ఉండకుండా నీతో సహవాసం చేస్తూ నిన్ను కలిగి జీవించుటకు మీరు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం. పరిశుద్ధుడా,
అపవాదికి చోటు లేకుండా నా తండ్రి నీ దివ్య సన్నిధి మాతో ఉండే వాడు మమ్మల్ని ఎంత మాత్రం ఓడ్చలేడు, మాకు ఇలాంటి ద్రోహం చేయలేడు, కీడు చేయలేడని మేము ఎరిగి ఉన్నాం కనుక అట్టి ధనికరమైనటువంటి ఆత్మీయ అనుభవం కలిగిన జీవితాలు మాకందరికీ దయచేయమని యేసుక్రీస్తు పుణ్య నామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.